జై శ్రీరామ్, జై మార్కండే. నా పేరు రవికుమార్ రాజయ్యమూర్తి. అయోధ్య జన్మభూమి ప్రతిష్టాపన సమితి సోలాపూర్ శहर సదస్య ఉన్నాను. అట్లనే బెంగళూరు జిల్లా సహసమైన జవాబారి ఉన్నమాట. ఇలా మన మార్కండే, మన కులదేవుడు, మన శ్రీ మార్కండే మహాముని మందిర్లా అయోధ్య జన్మభూమి అక్షర కలశది పూజన అయింది. ఎంతో మనం భాగ్యవంతులు ఉన్నాం. ఇంత అదృష్టం మనకు దొరుకుతుందండి. ఇలా కలశలో ఉన్నది, ఇలా అక్షంతలు ఉన్నాయి. సాక్షాత్ మన అయోధ్య జన్మభూమి రాముడు పుట్టినకాంచినాయి. అది అక్షంతలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే 22 जनवरी 2024 12:20 मिनटకు మన ఆరాధ్య దేవుడు భగవంతుడు అందరిలో ఉన్న రాముడు సాక్షాత్ ఈ కలియుగంలో ఆడ ప్రతిష్టాపన అవుతుంది. అది ప్రతిష్టాపనకు మనకు అందరికీ జమ అయింది. అంత దూరం మనం భవిష్యత్తాం. ఎందుకంటే అక్కడ భర్పూర్ అంత గర్దీ ఉంటుంది. దాని దగ్గరికి రాముడే లేదా మనకు మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నాయి, భజనలు ఉండాలి, రామభక్తులు ఉండాలి, ఇతర ఎంతో సంఘటనలు ఉండాలి. ఇలా అందరూ మొత్తం భారతదేశం అన్ని జాగాల ఈ పని చాలుతుంది సద్య. ఇక్కడ వాళ్ళు ఆడ జన్మభూమి కమిటీ ఒక నిర్ణయం చేసింది కి ఇది ఉత్సవం అందరిట్లో పోవాలి, అందరికీ పండుగ చూసుకోవాలని కాంచెలి వాళ్ళు ఈ కలర్స్లు అన్ని భాగాల పూర్ణ భారతదేశ ప్రత్యేక జిల్లాకు అందరికి ఒక్కొక్కటిలా అందరికి ఇచ్చి దాన్ని ప్రచారించాలి. తర్వాత మనం ఏం చేసేది అయోధ్య జన్మభూమికి ఇచ్చేది మనకి అందరికి ఇంటికి అక్షంతలు వస్తాయి. ఆంచేది అక్షంతలు ఆ రాముడు అయోధ్య రాముడి ఒక ఫోటో వస్తుంది. అన్ని నిమంత్రణ పత్రిక వస్తుంది. నిమంత్రణ పత్రిక అంటే ఎట్లా చూడండి, రాముడు సొంత తొలిస్తుంది. మన ఇట్లా లగ్న కార్యం వాసంతి ఎప్పుడు ఉన్నది మనం నిమంత్రణ పత్రిక ఇస్తాం. పత్రికలే అడుగుతాం. అట్లా మీరు ఎవరు అడగద్దు. అంత దూరం మనకు జమైందనే రాముడు స్వత మన కార్యకర్తలు, మన మందిరంలో ఉన్న వాళ్ళు అందరూ మన మీద ఇంటింటికి మన కార్యకర్తలు అందరూ ఒక నిమంత్రణ పత్రిక, ఒక అక్షత అంటే ఒక రాముడి ఫోటో ఇది ఇచ్చటోళ్ళం. మనకు అలా ఏం చేసినది మనము ఇది ఉత్సవ దూరంకి మనం చాలా నశిస్తున్నాం. దీనికోసం మీకు చెప్పాలంటే ఎన్నో పిడిలు, ఎన్నో కారసేవకులు, ఎన్నో రామభక్తులు, ఎన్నో ధర్మయుద్ధాలైన ఇంకా ఎన్నో మంది బలిదానించిండు. మనం ఎంత పుణ్యం చేసుకున్నామేమో మనకు అయితేనే దొరుకుతుంది. ఇది సత్తి ఇడవక మనం ఆనాడు ఎవరి పని పోక శుద్ధి చేసి ఇంట్లో మనం పండుగ దసరా దివాళీ అని మన ఇంట్లో లగ్నకార్య శుభకార్యం ఎట్లా ఉంటుందో అన్నట్టు దివసభర్ దేవుడి దగ్గర సదాపించి పొద్దుగాల ఇంట్లో నవ్వు టీవీ ఉండదు. మీరు మార్కండే మన మందిరంలో నేను చెప్తాను సంస్థ తరపే నేను ఒక స్క్రీన్ పెట్టి భక్తులకు ఆహ్వానం చేసి ముఖోన్సుతాడు పూజ విధి చేయొచ్చు. మన మందిరంలో ఆనాడు ఒక స్క్రీన్ పెట్టచ్చు, ఒక టీవీ పెట్టచ్చు. ఎవరికి సమయంలో మన మందిరకు మన ఇంట్లో పొద్దుగాల నవ్వుకు అంత పూజ విధి అయినాక రాముడి ఫోటో దగ్గర పెట్టుకునేది, అక్షంతలు తీసుకునేది. ఆ అక్షంతలు ఆడ పూజ విధి అవుతుంటుంది. అట్లా మన ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ చూద్దాం మనం పూజ చేయొచ్చు. అంటే ఎంతో భాగ్యం ఉంది. మీరంతా అవుతుంటే ఇంట్లో తీయగా చేసుకోవాలి. 12:20 मिनटకు ఎప్పుడు ప్రతిష్టాపన అవుతుందో పటాకులు తెచ్చు మనం డివైడర్ డివైడ్ ఎక్కిస్తాం. ఇది షర్ మనం ఇడిసేద్లేదు. తర్వాత కొద్దిగా మనం దీపోత్సవం చేసేది చేస్తారు కదా, 100% శుద్ధి చేస్తారు కదా, పండుగ చేస్తారు కదా. ఎందుకంటే మనం ఎంతో భాగ్యవంతున్నాం. మన ఇతిహాసం ఎక్కలేదు. 500 वर्ष కింద భవ్య రామ మందిర్ ఉండే ముగల్ది సత్తా ఉన్నప్పుడు బాబర్ వాడు సేనాపతి హుమాయా మందిర్ కూడగొట్టి ఆడ ఒక ఢాచా కట్టింది. 6 డిసెంబర్ 1992 వాడు ఆచే ఎగ్గొట్టి ఆ కార్యసేవకులు బలిదానించినందుకే కోటాని మంది బజరంగ కార్యకర్తలు ఉండే, 2 అన్నదమ్ములు ఉండే. వాళ్ళ తల్లిదండ్రులు చూడండి ఒకరి ఆ ఢాచా కుళ్ళందమ్మని ఇట్లా వాళ్ళకి ఇట్లా జరగలే, కుళ్ళగుంటా పోయి అలా పడ్డారు. 2 బలిదానం 1992 సార్. ఇట్లా ఎంతో మంది రాముల కోసం మనకి ఇతిహాసం జరగలేదు. अयोध्या तो जाकी है, काशी मथुरा बाकी है. 12 ज्योतिर्लिंग काळ सुद्धा गट्टने వాళ్ళు వాదగ్రస్తున్నారు. శ్రీకృష్ణుడి జాలపడ వాసు కాడపన అట్లనే వాదగ్రస్తున్నారు. అన్ని జాగాల 75,000 మందిలో కొలగొట్టి దున్యా మనకు మన మాతలకు మనకు దున్యా ఇది చేసి ఉన్నారు. అందుకోసం तुळजापुर पंढरपुर ఉందని काशी की कला जाती, मथुरा में मस्जिद होती है, होती शिवाय की सुंदर होती सबकी. అట్లా ఛత్రపతి సుతా మన ఈ యుగంలో పెట్టి 400 वर्ष కింద ఇతిహాసం చేసేతున్నారు. అందరికీ ఎక్కడే ఉన్నది, లెక్క చెప్పను. అందరికీ మన రామభక్తుల ఇతిహాసం ఎక్కడే ఉన్నది. అందుకోసం ఇది పవిత్ర క్షణం. మనం
మార్కండే మన కులదేవ మందిర్లో వచ్చింది, ఇది కూడా మన భాగ్యమే అనుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై